ఈరోజు కాకి తాబేలు కథ చెప్పుకుందాం. అయితే అనగనగా ఒక చిట్టడవి. ఆ చిట్టడవిలో ఒక తాబేలు ఒక కాకి నివసించాయి. కాకికి తాబేలుతో మంచి స్నేహం కుదిరింది. కాబట్టి తాబేలు ఉండే చెరువు పక్కన ఉన్న చెట్టుపై కాకి ఒక చిన్న గూడు నిర్మించుకుంది. అయితే ఒకరోజు తాబేలు చెరువు వీడి బయటికి వచ్చింది. దానిని గమనించిన కాకి, మిత్రమా, ఏమైంది? చెరువు నుంచి బయటికి వచ్చా, వేరే చెరువు ఎందుకు వెతుక్కుంటున్నా అని ప్రశ్నించింది. దాంతో తాబేలు కాకి వైపుకి చూసి ఇట్లా అన్నది, లేదు మిత్రమా, ఈ చెరువులో నేను వీధుతూ ఉండగా నాకు అక్కడ ఒక చిన్న చేప పిల్ల కనిపించింది. ఆ చేప పిల్లకి నాకు నేస్తం కుదరలేదు. అందుకే ఈ చెరువు వీడి వేరే చెరువు ఇంకోటి చూసుకుందామని బయటకు వచ్చేసాను అని కాకితో చెప్తే, కాకికి ఆ చేపపై కోపం వచ్చి, సరే మిత్రమా, నేను నీకోసం వేరే చెరువు చూశాను అని తీసుకొని వస్తుంది. అయితే అదే చెరువు పక్కన కాకి మళ్ళీ ఒక చిన్న గూడు నిర్మించుకుంటుంది. ఈసారి తాబేలు మళ్ళీ ఆ చెరువు నుంచి బయటికి రావడం మళ్ళీ గమనిస్తుంది కాకి. అప్పుడు కాకి మళ్ళీ తాబేలు దగ్గరకు వచ్చి, ఏమైంది మిత్రమా, ఈ చెరువు నచ్చలేదా? ఎందుకు ఈ చెరువు విడిచి బయటకు వస్తున్నావు అని అడుగుతుంది. దానికి తాబేలు ఇలా అంది, అక్కడ ఒక బాతు ఉంది, ఆ బాతుకి నాకు పొంతన కుదరడం లేదు, అందుకే వేరే చెరువు చూసుకుందామని బయటకు వచ్చాను అంటే కాకికి ఈసారి బాతుపై కోపం వచ్చి ఇంకో చెరువు వైపుకి తీసుకొస్తుంది. ఈసారి మళ్ళీ ఆ చెరువు పక్కన కాకి ఆ చెట్టు పైన ఒక చిన్న గూడు నిర్మించుకుంది. ఈసారి కూడా తాబేలు అలా వెళ్ళి మళ్ళీ ఇలా వెనక్కి వచ్చేస్తుంది. దానితో కాకి మళ్ళీ ఏమైంది మిత్రమా, ఈ చెరువు కూడా నచ్చలేదా అని అడుగుతుంది. దానికి తాబేలు ఇలా అంటుంది, ఈ చెరువులో ముసలి ఉంది, అది కూడా నాకు నచ్చలేదు, అందుకే వేరే చెరువు కోసం బయటకు వచ్చాను అని కాకితో చెప్తుంది. ఈసారి కాకికి ముసలి మీద కోపం రాలేదు. కాకి, నేను ఇక్కడే ఉంటాను మిత్రమా, ఒక 3 నెలలు నువ్వు వేరే చెరువులో ఉండు, నీకు ఆ చెరువు నచ్చినట్లయితే నేను అక్కడికి వచ్చి గూడు నిర్మించుకుంటాను అని చెప్తుంది. కాకిపై కోప్పడిన తాబేలు వెళ్ళిపోతుంది. 2 రోజులకి కాకి తాబేలు చూసి, ఏం మిత్రమా, ఇక్కడ నీకు పాము నచ్చలేదా అని అడుగుతుంది. తాబేలు వెంటనే, నీకెలా తెలుసు మిత్రమా అని కాకిని అడగగా కాకి అంటుంది, మిత్రమా, మనమంటే గిట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. దీనికి పరిష్కారం వెళ్ళిపోవడం కాదు, వాళ్ళని దూరంగా ఉంచడం, లేదా మన తెలివితో వాళ్ళని మనకు అనుగుణంగా మార్చుకోవడం అని తాబేలుకి హితబోధ చేస్తుంది కాకి. తాబేలుకు తన తప్పు తెలిసి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.